హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డిఎంఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఎంఎస్ అంటే డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, బ్యాంక్స్‌లో ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు గానీ, ఒక అకౌంట్ ఓపెన్ జరిగినప్పుడు గానీ, ఒక లోన్ ఓపెన్ అయినప్పుడు గానీ, డిఫరెంట్ డాక్యుమెంట్స్ మనం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటాము. వీటిని ఎలక్ట్రానిక్ మోడ్‌లో వీటిని స్టోర్ చేసి ఉంచి, మనకు అవసరమైనప్పుడు వీటిని రివ్యూ చేసుకోవడానికి కానీ, లేదా ప్రింటౌట్స్ తీసుకోవడానికి గానీ, వీటిని వ్యూ చేయటానికి గానీ, వీటిలో పర్పస్ ఉండాలి. లేదంటే ఏమైపోతుందంటే, అన్ని డాక్యుమెంట్స్ మాన్యువల్‌గా ఉంచితే, సో, ఒక 4, 5 ఇయర్స్ అయ్యేటప్పటికి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే పేపర్స్ ఎక్కువైపోతాయి. వాటి ట్రాకింగ్ కష్టమైపోతుంది. మనకు కావాల్సినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఇంకా చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని పేపర్స్ తీసుకెళ్ళి మనం స్టోర్ చేయాలి గోడౌన్స్‌లో. 1, 2, 3 ఎన్నెన్ని చేస్తాము. తర్వాత ఏ పేపర్ ఎక్కడ ఉన్నదన్నది చాలా కష్టమవుతుంది. సో, ఈ పేపర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్‌ని తగ్గించి వాటిని స్కాన్ చేసి డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ ప్రతి కస్టమర్‌కి సర్టెన్ డాక్యుమెంట్స్ ఒక లొకేషన్‌లో అంటే అది ఒక ఎలక్ట్రానిక్ మోడ్‌లో ఉంచటం. ఈ లోన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడున్నాయి. వాటికి ఆ డాక్యుమెంట్స్‌కి ఒక లిస్ట్ లాగా చేయటము, దానికి యాక్సెస్ కంట్రోల్స్ ఇవ్వటం, మనం అవసరమైనప్పుడు వాటిని వ్యూ చేసుకోవటం, రిపోర్ట్స్ తీసుకోవడం, ప్రింటౌట్ తీసుకోవడానికి ఈ డాక్యుమెంట్ మేనేజ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో, వీటి యొక్క ఫీచర్స్ ఏంటి? అంటే చెక్ ఇన్, చెక్ ఔట్‌లు. అంటే ఎవరు ఈ డాక్యుమెంట్స్ తీస్తున్నారు? ఎవరన్నా ఎడిట్ చేశారా? ఓకే. ఎవరన్నా ఓవర్ రైట్ చేశారా? ఇలాంటియన్నీ తెలుసుకోవడానికి చెక్ ఇన్, చెక్ ఔట్ ఉంటుంది. వర్షన్ కంట్రోల్స్. సో, ఏ వర్షన్ ఇంతకుముందు ఏ వర్షన్ ఉండేది? ఇప్పుడు ఏ వర్షన్ ఉండేది? ఓకే. తర్వాత ప్రీమెచ్యూర్ రిలీజ్ అప్పుడు ఓకే. రోల్ బ్యాక్ ప్రీవియస్ వర్షన్స్ చూసుకోవడానికి గానీ, ఆడిట్ ట్రయల్స్‌కి ఒక లోన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని వ్యూ చేయటం గానీ, ప్రింట్ చేయటం గానీ, లోన్ యొక్క లైఫ్ సైకిల్ ఎప్పుడైనా ఆడిట్ ట్రయల్ మెయింటైన్ చేయొచ్చు. ఎవరు ఈ డాక్యుమెంట్ తీశారు? ఎవరు దీన్ని ప్రింటౌట్ తీశారు? ఎవరన్నా మార్చారా డాక్యుమెంటు? ఈ ఆడిట్ ట్రయల్ గూడా కంపల్సరీ ఉండాలి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో స్టోరేజ్ లొకేషన్ ఏంటి? ఎవరెవరికి యాక్సెస్ ఉంది? సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ ఎవరికి? వర్షన్ కంట్రోల్ ఎలా చేస్తున్నారు? ఆడిట్ ట్రయల్స్ ఎలా చేస్తున్నారు? చెక్ ఇన్, చెక్ ఔట్ డాక్యుమెంట్స్ ఆహ్, ఎవరు చెక్ ఇన్, చెక్ ఔట్ చేస్తున్నారు? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కంపల్సరీ ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గానీ, అకౌంట్ గానీ, లోన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు క్యాప్చర్ చేసే డాక్యుమెంట్స్, వాటిని స్టోర్ చేయటము. దాని తర్వాత ఆ డాక్యుమెంట్స్‌ని ఎవరెవరికి అవైలబిలిటీ ఉండాలి, ఎవరెవరు వాటిని వ్యూ చేయొచ్చు, ఎవరెవరు వాటిని ప్రింట్ ఔట్ తీయొచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఫంక్షన్స్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. తర్వాత వీటిని లీగల్ డిపార్ట్‌మెంట్లు ఎఫెక్టివ్‌గా మేనేజ్ చేస్తుంటాయి. మీరు చూస్తే లీగల్ అగ్రీమెంట్స్, కోర్టు ఫైలింగ్స్, సెన్సిటివ్ డాక్యుమెంట్స్ అన్నీ డాక్యుమెంట్ మేనేజ్ సిస్టమ్స్‌లో ఉంచుతారు. వీటికి కంట్రోల్స్ ఉంచి, వర్షన్స్ ఉంచి, అవసరమైనప్పుడు ఈ డాక్యుమెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవటము, ఈ డాక్యుమెంట్ మెయింటైన్ చేసుకోవటము, ఈ డాక్యుమెంట్‌ని కాన్ఫిడెన్షియల్ ఇప్పుడు ఫిజికల్‌గా ఉందనుకోండి, అది వేరే వాళ్ళు చూసే ఆప్షన్ ఉంటుంది. కానీ ఆహ్, డీఎంఎస్‌లో ఉంటే ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళే చూడగలుగుతారు. అంటే చాలా సీక్రెట్‌గా ఉంచాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా డీఎంఎస్‌లో ఉంచుతారు. ఇంపార్టెన్స్ ఏంటి? సో, పేపర్ స్టోరేజ్ అయ్యేటప్పటికి మీకేమైపోతుందంటే హ్మ్, గోడౌన్స్ కావాలి. తర్వాత వాటిని పేపరు కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే చెదలు పట్టడము, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఫైర్ యాక్సిడెంట్‌లయినప్పుడు మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మనం లాస్ అవుతాము. ఇలాంటి వాటిలన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి డాక్యుమెంట్ మేనేజ్ సిస్టమ్ అనేది ఉండాలి. తర్వాత ఒక డాక్యుమెంట్ రిట్రీవ్ చేయాలంటే అంటే ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో వెతకడానికి చాలా టైం పడుతుంది. అదే డాక్యుమెంట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఉందంటే సింపుల్‌గా యాక్సెస్ ఎవరికుంటుందో విత్ పాస్‌వర్డ్ దాన్ని యాక్సెస్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. సో, ఆహ్, బెటర్ కస్టమర్ సర్వీసు, కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే పేపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంచాలంటే గోడౌన్స్ కావాలి, వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి, సెక్యూరిటీ కావాలి, ఇవన్నీ అవసరమవుతుంది. అదే అయితే మీరు ఎలక్ట్రానిక్ మోడ్‌లో ఉంచితే డాక్యుమెంట్ మేనేజ్ సిస్టమ్‌లో ఆహ్, సాటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా కస్టమర్ అడంగానే మనం డాక్యుమెంట్‌ని ఇవ్వచ్చు. సో, హ్యాండ్లింగ్ చేయటము, రిట్రీవ్ చేయడం అన్నీ ఈజీ అవుతుంది డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో. ఛాలెంజెస్
డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఏం ఛాలెంజెస్ ఉంటాయి? కొత్త కొత్త డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు కొత్త కొత్త టెంప్లేట్స్ మనము ఇంక్లూడ్ చేయాల్సొస్తుంది. సర్వర్స్ మెయింటైన్ చేయడానికి అడిషనల్ ఫండ్స్ అవసరమవుతుంది. సెన్సిటివ్ డేటాని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. లేదా వీటిని హ్యాక్ చేసి కంపెనీకి చాలా లాస్ వస్తుంది. రిస్క్ కూడా ఉంటుంది. సో, ఇలాంటి వాటిలన్నిటిని మనం జాగ్రత్తగా చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.